ఇగో ఇది మరి ఆది శ్రీనివాస్ గారు మీరు ఈ మల్లన్న కూడా లెటర్లు పంపించిండు. ఇగో దానికి సంబంధించిన లెటర్ కూడా మనం చూడొచ్చు ఒకసారి. ఇగో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గౌరవ తీన్మార్ మల్లన్న గారు 2 లెటర్లు పంపించిండు. ఇది బీసీ బిడ్డ కదా, బీసీలకు న్యాయం చేయాలని పంపిస్తూ ఉంటే మీరు పట్టింపు లేనట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఈ బండి సంజయ్ పెద్ద పెద్ద డైలాగులు ఇస్తుతా ఉన్నాడు. చూద్దాం మరి ఎంతవరకు దాకా వస్తుందో. ఈ వీళ్ళ కోసం ఎక్కడికైనా పోరాటానికి మన ఛానల్ ద్వారా మనం ముందంటే ఉంటాం. దయచేసి మిత్రులారా, ఇది లొంగిపోవడం అనే మాట చెప్పడమే కాదు, వాళ్ళు ప్రజల కోసం కొట్లాడి భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడి వాళ్ళ అడవి పాలైతే వాళ్ళ అడవిలో ఉన్న వాళ్ళని ప్రజల్లోకి తీసుకొచ్చినాక ప్రజల్లోకి వచ్చినాక మళ్ళీ ఏ సామాన్యుడు అయితే తిరుగుతాడో ఆఫీసుల పొంట మళ్ళీ వాళ్ళని కూడా కదా ఆఫీసుల పొంట తిరుగుమంటారా? గిదా మీ పద్ధతి, ప్రభుత్వం పద్ధతి. ఏమనంటే జేబులు చూపెట్టుడు, అంగిలు చూపెట్టుడు ఇవి కాదు. మార్పు రావాలి, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇగో ఇది జ్యోతక్కకు సంబంధించి ఈమె పైన ఏమేమి 5 లక్షలు ఇచ్చిరట, భూమి ఇస్తా అని చెప్పిరట. ఆమె ఏం చేసుకొని బతకాలి? మరి 5 లక్షలు ఇచ్చిరు, ఆమెకు భూమి ఇస్తా అని చెప్పిరట. భూమి లేదు, ఫ్లాట్ లేదు, మరి ఎక్కడ ఉండి బతకాలి, ఎట్లా బతకాలి అని ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన VWD న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.